హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రిజ్వానా. సో మనం టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా పెరుగుదల వికాసానికి మధ్య ఉన్న భేదాలని చూద్దాము. దీని నుంచి మనకు ఖచ్చితంగా 1 or 2 బిట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో చిన్న టాపిక్ ఒక్కసారి చూడండి. పెరుగుదల అంటే ఏంటి, వికాసం అంటే ఏంటి? పెరుగుదల అనేది కేవలం శారీరకపరమైన అభివృద్ధి మార్పులు. అదే వికాసం అంటే శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగపరమైన అంశాల్లో అభివృద్ధి మార్పులు. నెక్స్ట్, పెరుగుదల ఎత్తు, బరువు, పొడవు వంటి వాటిలో మార్పులను సూచిస్తుంది. ఇది పరిమాణాత్మకమైనది అండ్ గుణాత్మకమైనది. అదే వికాసం అంటే వికాసం గుణాత్మకమైనది. ఇది పరిమాణాత్మక మార్పులతో పాటు వాటి వల్ల సంభవించే కార్యాత్మక మార్పులను కూడా సూచిస్తుంది. పెరుగుదల వల్ల వచ్చే మార్పులను ఖచ్చితంగా కొలవచ్చు. వాళ్ళు ఎంత పెరిగారు అనేదాన్ని ఖచ్చితంగా మనం కొలవచ్చు. వికాసం ఇది సంకీర్ణ ప్రక్రియ, దాన్ని కొలవడం కష్టం. వికాసం వల్ల కలిగే మార్పులను కొలవడానికి వివిధ రకాల పరీక్షలను, పరికరాలను, పద్ధతులను ఉపయోగించాలి. ఓకే, పెరుగుదల వికాసంలో ఒక భాగం. వికాసం విస్తృతమైంది. పెరుగుదలతో పాటుగా మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ అభివృద్ధి కూడా దానిలో ఒక భాగంగా ఉంటుంది. పెరుగుదల ఒక దశలో ఆగిపోతుంది, కానీ వికాసం జీవిత పర్యంతం వరకు ఉంటుంది, కొనసాగుతూనే ఉంటుంది. ఓకే, పెరుగుదల అనే పదాలలో కొన్ని అంశాలు అంటే శారీరక మార్పులో మాత్రమే వాడతాం, కానీ వికాసం అనే అంశాలు అంటే శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక మార్పులను సూచించడానికి వాడతాయి. ఇది సమగ్రమైనది. వికాసం అనేది సమగ్రమైనది. పెరుగుదలపై అనువంశిక ప్రభావం ప్రధానంగా ఉంటుంది, కానీ వికాసం పైన అనువంశికత మరియు పరిసరాల ప్రభావం రెండూ ఉంటాయండి. పెరుగుదల ఉన్నప్పటికీ వికాసం జరగకపోవచ్చు. పెరుగుదల లేకపోయినా వికాసం జరుగుతుందండి. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా కొన్ని వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.